హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఎప్పటి నుంచో చాలామంది అయితే అడుగుతున్నారు కదా, చాలామంది వెయిట్ చేస్తున్నారు డెస్పరేట్గా. కొత్తగా మారుతి సుజుకి నుంచి స్విఫ్ట్ అయితే వచ్చింది. అలాగే జపాన్ ఎన్క్యాప్ రేటింగ్లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది. సో మన ఇండియాకి ఏమొస్తుంది, ఇండియాకి వచ్చిన దాంట్లో అసలు ఏముంటాయి ఏంటి అని అయితే చాలామంది అడిగారు. అందుకే ఈరోజు వీడియోలో ఈ కొత్తగా 2024 వెర్షన్ కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ గురించి అయితే డీటెయిల్గా మొత్తం మనం అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీకు ఈ కార్ గురించి టోటల్ డీటెయిల్గా చెప్పడం గురించి నేను విశాఖపట్నం సిరిపురంలో ఉన్న మారుతి సుజుకి ఎరీనా షోరూమ్కి అయితే వచ్చాను. ఓకే, లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది 2024లో కొత్తగా లాంచ్ అయిన మారుతి సుజుకి స్విఫ్ట్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అయితే చేంజ్ అయింది. అండ్ స్టార్టింగ్ కీ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. దీంట్లో జస్ట్ మనకి లాక్ అండ్ అన్లాక్ బటన్స్ మాత్రమే వచ్చాయి, ఇంకేం లేదు. ఇటు సైడ్ సుజుకి లోగో అయితే వచ్చింది, చాలా చిన్న సైజ్ లాక్ అయితే వచ్చింది. అండ్ స్టార్టింగ్ ఫ్రంట్ మనం చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ డిజైన్ ఎలిమెంట్ అయితే మార్చారు టోటల్గా. అండ్ సుజుకి లోగో అయితే ఈ మధ్యలో ఉంది. అండ్ మెయిన్గా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే దీంతో పాటు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే రాదు. ఇది వచ్చేటప్పటికి ZXi వేరియంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టోటల్ వేరియంట్స్ ఎన్ని ఉన్నాయని అయితే చెప్తాను. దీంట్లో టోటల్గా 9 వేరియంట్స్లో అయితే ఉంటుంది. అంటే మెయిన్ వేరియంట్స్ వచ్చేటప్పటికి LXi, VXi, ZXi అండ్ ZXi ప్లస్. దీంట్లో మనకి ఆటోమేటిక్ వేరియంట్స్ ఉన్నాయి, అలాగే మాన్యువల్ వేరియంట్స్ ఉన్నాయి. సో టోటల్గా చూసుకుంటే టోటల్ 9 వేరియంట్స్లో మనకి ఈ కార్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ZXi వేరియంట్. అండ్ అది వచ్చేటప్పటికి ZXi ప్లస్ వేరియంట్. అది ZXiలో ఇది మాన్యువల్ వేరియంట్. ఇది స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. ఫ్రంట్ గ్రిల్ చూసుకుంటే టోటల్గా ఈ టైప్లో అయితే ఉంది. అండ్ దీంట్లో కొన్ని క్లోజ్ అయితే ఇచ్చారు, కొన్ని ఎయిర్ వెంట్ అయితే ఇచ్చారు. సో రేడియేటర్ దగ్గరికి మంచి ఎయిర్ ఇంటాక్ ఉండడం గురించి మంచి గ్రిల్ డిజైన్ అయితే ఓవరాల్గా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పాలి. అండ్ మెయిన్గా ఏరోడైనమిక్ షేప్స్ అయితే మాత్రం దీంట్లో చాలా కనిపిస్తున్నాయి. పాత స్విఫ్ట్తో పోల్చుకుంటే దీంట్లో మనకి ఏరోడైనమిక్ సపోర్ట్ చేసేలాగా చాలా కట్స్ అండ్ క్రీజెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రంట్ మనకి స్కిడ్ పీల్ చూసుకున్నా ఈ టైప్లో అయితే ఉంది. టోటల్ ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. పైనుంచి మనం డిజైన్ చేసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. బానెట్ అనేది కొంచెం చేంజ్ అయింది అనమాట. పాత దానికి దీనికి బానెట్ డిజైన్ అయితే చేంజ్ అయింది. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే టోటల్గా ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ బూమరాంగ్ టైప్లో DRL అయితే ఇచ్చారు. ఐబీమ్ అండ్ లోబీమ్ ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ బూమరాంగ్ టైప్లో DRL అయితే ఇచ్చారు. అండ్ దెన్ సిగ్నల్ ల్యాంప్స్ మాత్రం ఇక్కడ హాలోజన్లోనే ఇచ్చారు. అండ్ దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ అయితే రాలేదు, బట్ ZXi ప్లస్ వేరియంట్లో అంటే ఫుల్ టాప్ అండ్ వేరియంట్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. అండ్ టోటల్ హజార్డ్ వేస్తే ఫ్రంట్ మొత్తం అంతా కూడా ఈ టైప్లో ఉంది దీంట్లో డిజైన్ ఎలిమెంట్ అయితే. దీంట్లో ORVMs మీద కూడా మనకి టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇది ఆటో ఫోల్డబుల్ అయితే రాదు, పవర్ అసిస్టెడ్ అయితే వచ్చాయి, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అయితే వచ్చాయి. ఇక్కడ నుంచి మనం అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకోవాలన్నా లేదంటే ఓపెన్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. టోటల్ డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ టైర్స్ చూసుకుంటే దీంట్లో బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎలాయ్ వీల్ డిజైన్ అయితే ఈ టైప్లో ఉంది. ఇది దీంట్లోనే ZXi ప్లస్ వేరియంట్లో ఎలాయ్ వీల్ డిజైన్ కూడా అయితే మారుతుంది. అండ్ 15 ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు. 185/65 రేడియల్ 15 ఇంచ్ వీల్స్ అయితే వచ్చాయి. బ్రిడ్జ్ స్టోన్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి MacPherson స్టడ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ సైడ్ నుంచి చూసుకుంటే టోటల్గా ఇది వచ్చేటప్పటికి మనకి 12 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. 12.6 ఫీట్ అయితే ఉంటుంది టోటల్ లెంత్. ఒకవేళ మనం అంటే మన ఇంట్లో పార్కింగ్ స్పేస్ అయితే ఒకవేళ చూసుకోవాలనుకుంటే కనుక 12 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ నేను గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్న 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్లో అక్కడ ఇష్యూ అయితే రాదు. వైడ్ గ్లాస్ ఏరియా అయితే ఉంటుంది. సో ఫ్రంట్ చూసుకున్నా యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి వైడ్ గ్లాస్ ఏరియా అయితే ఉంటుంది. సో వైడ్ గ్లాస్ ఏరియా ఎప్పుడైతే ఉంటుందో అండ్ అలాగే దీంట్లో ఇంటీరియర్స్ వచ్చేటప్పటికి బ్లాక్ వచ్చాయి, బట్ వైట్ కలర్ కానీ లేదంటే లైట్ కలర్ ఏదైనా వచ్చినప్పుడు మనకి లోపల ఏరీ ఫీల్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్న ORVM సైజ్ అయితే కొంచెం తగ్గించారు నాకు తెలిసినంత వరకు. పాత దాంతో పోల్చుకుంటే ఇవైతే సైజ్ కొంచెం చిన్న ఉన్నాయి, బట్ బ్యాక్ వ్యూ కనబడడంలో అయితే ఇష్యూ అయితే ఏముండదు. అండ్ దెన్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్ చూసుకున్న ఈ టైప్లో అయితే ఉన్నాయి. అండ్ దీంతోపాటు రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ మాన్యువల్గా మనం అయితే డోర్ ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ రిక్వెస్ట్ సెన్సర్ ఏంటంటే మనకి కీ దగ్గరలో ఉన్నప్పుడు లాక్ ఆర్ అన్లాక్ అనేది మనం దీని నుంచి అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి దీంట్లో చేంజ్ ఈ హ్యాండిల్స్ చూసుకుంటే ఇదివరకు మనకి ఇక్కడికైతే వచ్చావు కదా, మళ్ళీ సేమ్ పాత పొజిషన్కి అయితే తీసుకొచ్చేసారు. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి C పిల్లర్ దగ్గర ఇక్కడ ఒక గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడంతా మ్యాట్ ఫినిష్ టైప్లో అయితే వచ్చింది. అండ్ దీంట్లో మెయిన్గా కలర్స్ చూసుకున్నా సరే 3 డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే 6 సింగిల్ టోన్ కలర్స్ అయితే ఉంటాయి. నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను చూడండి టోటల్ కలర్స్ అనేది. అంటే డిఫరెంట్ వేరియంట్స్లో డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. అన్నిట్లో అన్ని కలర్స్ అయితే ఉండవు. అండ్ ఇక్కడ మీరు చూసేది మొత్తం టోటల్ సింగిల్ టోన్ కలరు. అండ్ అలాగే ZXi ప్లస్ వేరియంట్ అక్కడ కనబడుతుంది చూసారా. సో ఆ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డ్యూయల్ టోన్ కలర్ బ్లాక్ ప్లస్ బ్లూ అయితే వచ్చింది. సో ఇలాగ డిఫరెంట్ వేరియంట్స్లో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 9 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట.
అండ్ దెన్ బ్యాక్ సైడ్ చూసుకున్నాం ఈ టైప్లో అయితే ఉంది. మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి డిస్క్ బ్రేక్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డ్రమ్ బ్రేక్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే టార్షన్ బీమ్ సస్పెన్షన్ అయితే దీంతో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బ్యాక్ సెక్షన్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ ఇది పైన అంతా కూడా ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. సో టైల్ సెక్షన్ చూసుకుంటే మనకి బ్రేక్ ల్యాంప్ అనేది అయితే ఈ టైప్లో ఉంది. అండ్ రివర్స్ లైట్ అనేది మనకి బోత్ సైడ్స్ అయితే లైట్ అవుతుంది. అండ్ దెన్ సిగ్నల్ ల్యాంప్ కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో బ్యాక్ సైడ్ నుంచి మనకి వ్యూ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ దెన్ దీంట్లో మనకి రేర్ స్పాయిలర్ అనేది డిఫరెంట్గా ఏమి ఇవ్వలేదు. దీంతో పాటే మనకి ఇక్కడైతే కట్ వచ్చింది. అండ్ మెయిన్గా దీంట్లో చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఏమి ఇవ్వలేదు. ఓల్డ్ స్కూల్ టైప్లోనే జస్ట్ నార్మల్ యాంటీనా ఇచ్చారు. ఇది కొంచెం అప్గ్రేడ్ చేస్తుంటే ఇంకొంచెం బాగుండేదేమో నేను అనుకుంటున్నాను. డిఫాగర్ లైన్స్ అయితే వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ రేర్ వైపర్ వచ్చింది. అండ్ దెన్ వాషర్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ స్విఫ్ట్ బ్యాచింగ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సుజుకి లోగో అయితే ఉంది. దీంట్లో వచ్చేటప్పటికి మనకి రేర్ కెమెరా అయితే ఏం రాలేదు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. 4 సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఇది. దీంట్లో మనకి బూట్ చూసుకుంటే కనుక 265 లీటర్ బూట్ కెపాసిటీ అయితే వస్తుంది. లైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు ఒకవేళ బూట్ స్పేస్ రాత్రి యాక్సెస్ చేయాలనుకుంటే. అండ్ అలాగే లగేజ్ హుక్ ఒకటి అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ దాని స్పేర్ వీల్ అయితే ఇక్కడ ఉంది. సైజ్ తగ్గించారు, 14 ఇంచ్ అయితే వచ్చింది. మనకి నార్మల్గా అన్నీ కూడా 15 వచ్చాయి కదా, ఇది వచ్చేటప్పటికి 14 వస్తుంది. 165/80 సైజ్ కూడా తగ్గింది. ఎంఆర్ఎఫ్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. బయట అన్నీ కూడా బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంట్లో చూసుకుంటే మనకి 60/40 స్ప్లిట్ అయితే వస్తుంది. సో 60/40 స్ప్లిట్ అనేది మనం ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఒకవేళ బూట్ స్పేస్ ఇంకా ఎక్కువ కావాలి, వెనకాల ప్యాసింజర్స్ లేరు అనుకున్నప్పుడు మనం ఈ టైప్లో స్ప్లిట్ చేసుకోవచ్చు. 60/40 అయితే స్ప్లిట్ చేసుకోవచ్చు, ఇంకొంచెం బూట్ స్పేస్ అయితే పెరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్గా మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పటికి దీంట్లో 37 లీటర్స్ కెపాసిటీతో పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. దీంట్లో డీజిల్ వేరియంట్స్ అయితే ఏం లేవు కాబట్టి ఓన్లీ పెట్రోల్ వేరియంట్ ఉంది. అండ్ సిఎన్జీ వేరియంట్ కూడా దీంట్లో ప్రస్తుతానికి అయితే ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. డోర్ దగ్గర చూసుకుంటే మనకి పవర్ విండో రిలేటెడ్ స్విచ్ అయితే ఉంది. అండ్ అన్లాక్ డోర్ హ్యాండ్ వచ్చేటప్పటికి క్రోమ్ ఫినిష్లో అయితే ఇచ్చారు. అండ్ 1 లీటర్ బాటిల్ నాకు తెలిసి అయితే ఫిట్ అవ్వదు, కొంచెం చిన్న సైజులో అయితే ఉంది. 1/2 లీటర్ బాటిల్ వరకు అయితే ఓకే. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే టోటల్గా డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. సేమ్ అంటే మనం రైట్ సైడ్ అలా చూసాము ఆ టైప్ నుంచి. అండ్ మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ క్రీజెస్ అనేది మనకి ఏరోడైనమిక్ని సపోర్ట్ చేసే టైప్లో మనకి ఇక్కడైతే ఒక లైన్ టైప్లో అయితే వచ్చింది. సో దానివల్ల ఓవరాల్గా దీంట్లో ఏంటంటే మైలేజ్ పెంచడం అయితే జరిగింది. ఇదివరకు పాత స్విఫ్ట్తో పోల్చుకున్నా ఇప్పుడు మైలేజ్ అయితే పెరిగింది. ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేటప్పటికి 26.8 km/లీటర్ మైలేజ్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మాన్యువల్లో చూసుకుంటే 25.8 km/లీటర్ మైలేజ్. సో మైలేజ్లో అయితే అసలు తోపని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో మనకి మైలేజ్లో స్విఫ్ట్ గురించి అయితే ఆలోచించక్కర్లేదు. మనం ఆన్ రోడ్ కండిషన్స్లో మనం వాడుతున్నా సరే 20+ మైలేజ్ అయితే చాలా వెహికల్స్లో చూస్తున్నాం. ఇదనే కాదు, పాత జనరేషన్ స్విఫ్ట్ ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నా మీకు పర్సనల్గా మైలేజ్ ఎంత వస్తుంది అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేర్లో చూద్దాం, ఆ తర్వాత ఫ్రంట్ డోర్ సెక్షన్ అంతా చూద్దాం. ఆల్మోస్ట్ 90 degrees అయితే ఓపెన్ అయింది. టోటల్గా 90 degrees అని కాదు కానీ ఆల్మోస్ట్ 90 degrees అయితే ఓపెన్ అయింది. అండ్ దెన్ ఇక్కడ ఒక చైల్డ్ లాక్ అయితే ఇచ్చారు. అండ్ ఈ డోర్లో చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ చూపించాను కదా, సేమ్ అదే టైప్ అయితే దీంట్లో ఉంటుంది. అండ్ దీంట్లో హెడ్ రెస్ట్ అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు బ్యాక్ ప్యాసింజర్స్కి, యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్ కూడా డ్రైవర్కి అలా కూడా మొత్తం టోటల్ హెడ్ రెస్ట్ అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇచ్చారు. USB-A టైప్ యాజ్ వెల్ యాజ్ C టైప్ అయితే దీంట్లో సాకెట్స్ ఇచ్చారు. అండ్ మొబైల్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ AC బండ్స్ కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో చూసుకున్న ఇక్కడ హెడ్ రూమ్ అయితే అసలు యాంపుల్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్ అయితే ఉంది. హెడ్ రూమ్ అనేది అసలు ఇష్యూనే కాదు. అండ్ దీంట్లో ఇక్కడ చూసుకుంటే మనకి లెగ్ స్పేస్ అనేది బాగానే ఉంది. లెగ్ స్పేస్ అనేది బాగానే ఉంది. అండర్ థై సపోర్ట్ అనేది కొంచెం పెంచితే బాగుండేదేమో నాకు తెలిసినంత వరకు. అండ్ ఇక్కడ చూసుకున్నా మనకి నీ రూమ్ అయితే బాగానే ఉంది. అండ్ లెగ్ రూమ్ ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. అండ్ దీంట్లో 3 members వరకు కూడా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. బట్ బాగా లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేయాలంటే 2 personsకి అయితే మంచి కంఫర్ట్ ఉంటుంది. అండ్ మధ్యలో కూర్చున్న వాళ్ళకి కొంచెం హంప్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హంప్ అయితే ఉంది. సో మధ్యలో కూర్చున్న వాళ్ళు లాంగ్ జర్నీస్లో అంత కంఫర్టబుల్ అయితే ఫీల్ అవ్వరు నాకు తెలిసినంత వరకు. అంటే కిడ్స్ అయితే ఓకే, నో ఇష్యూ. అండ్ అలాగే దీంట్లో మనకి ఐసోఫిక్స్ సీట్స్ కూడా మనమైతే ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ 3 personsకి మనకి సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ కూడా మనకి వైడ్ ఓపెనింగ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 90 degree ఓపెనింగ్ అయితే ఉంది. అండ్ ఈ డోర్ దగ్గర చూసుకుంటే మనకి లాక్ అండ్ అన్లాక్ రిలేటెడ్ స్విచ్ అయితే ఉంది. పవర్ VM రిలేటెడ్ కంట్రోల్ అయితే ఇక్కడ ఉంది. అండ్ పవర్ విండోస్ రిలేటెడ్ ఇక్కడైతే ఉంది. అండ్ ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే
ఈ డ్రైవర్ సైడ్ పవర్ విండోకి మాత్రమే ఉంది, విత్ పించ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. మనకి ఇక్కడ మధ్యలో చేయి పెట్టినా ఏదైనా సరే కట్ అయిపోకుండా అక్కడ తగలగానే మళ్ళీ కిందకైతే వచ్చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి సీట్స్ చూస్తున్నారా, బకెట్ సీట్స్ టైప్లో మనకి ఫుల్ క్వశ్చన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ వైడ్ సీట్స్ ఉంటాయి మనకి స్విఫ్ట్లో. మెయిన్గా చాలామందికి నచ్చేది ఏంటంటే కొంచెం లావుగా ఉన్న పర్సనాలిటీస్ అయినా సరే దీంట్లో హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి హైట్ అడ్జస్టబుల్ అయితే వచ్చాయి. మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మనం రెక్లైన్ చేసుకోవాలంటే ఇది. సో ఇలాగ హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్కి బ్యాక్కి కూడా మూవ్ చేసుకోవడానికి అయితే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని కార్స్కి ఉండేది, దీనికి ఏమీ స్పెషల్ ఫీచర్ అయితే ఏం కాదు. ఇట్లా చూసుకుంటే ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ అయితే వచ్చింది, యాజ్ వెల్ యాజ్ ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్ అయితే సెపరేట్గా వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో ఆటో స్టార్ట్ టెక్నాలజీ అయితే వస్తుంది. ఈ స్విచ్ మనం ఆన్లో ఉంటే కనుక ఎక్కడైనా ట్రాఫిక్ సిచ్యువేషన్లో సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు 10 సెకండ్స్ అవగానే ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది అయితే ఆఫ్ అవుతుంది. మళ్ళీ మనం క్లచ్ ప్రెస్ చేయగానే ఇంజిన్ అనేది లైఫ్కి వస్తుంది. సో దీనివల్ల ఓవరాల్గా ఏంటి అంటే ఫ్యూయల్ ఎకానమీ అనేది ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ దెన్ హెడ్ లైట్ లెవెలర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా దీంట్లో చూసుకుంటే 4 స్పీకర్స్ అయితే వస్తాయి, దీంట్లో ట్వీటర్స్ అయితే ఎక్కడా లేవు. అండ్ ఏసీ వెంట్స్ చూసుకుంటే ఈ టైప్లో ఉన్నాయి. పాత మోడల్తో పోల్చుకుంటే ఏసీ వెంట్ సైజ్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఇందులో చూసుకుంటే మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్ అయితే వచ్చింది, రైట్ సైడ్ అయితే ఏం రాలేదు. అండ్ దెన్ దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ అనమాట. ఏ వేరియంట్ అయినా కూడా టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది అయితే స్టాండర్డ్గా ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఏబిఎస్ ఉంది, ఈబిడి ఉంది, ఈఎస్పి ఉంది. సో సేఫ్టీ రిలేటెడ్ మంచి ఫీచర్స్ అనే చెప్పుకోవాలి. అండ్ జపాన్ ఎన్క్యాప్ రేటింగ్లో మనకి 4 స్టార్ అయితే వచ్చింది. బట్ తర్వాత మిగతా ఎన్క్యాప్ రేటింగ్స్లో అంటే ఇప్పుడు డిఫరెంట్ ఎన్క్యాప్ రేటింగ్స్ అవి రావడం వల్ల జనాలకు కన్ఫ్యూజన్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఏ ఎన్క్యాప్ రేటింగ్ని బట్టి కార్ కొనుక్కోవాలనేది ఒక ఇష్యూ అనే చెప్పుకోవాలి ఇప్పుడు. అండ్ దెన్ ఈ రైట్ సైడ్ చూసుకున్నా సరే మనకి ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్ యాజ్ వెల్ యాజ్ మ్యాగజైన్ హోల్డర్ ఉంది. అండ్ గ్లవ్ బాక్స్ అయితే కూల్ గ్లవ్ బాక్స్ అవేం కాదు, నార్మల్ గ్లవ్ బాక్సే, బట్ స్పేస్ అయితే బాగానే ఉంది. అండ్ ఇదంతా కూడా టోటల్ హార్డ్ వచ్చింది, హార్డ్ ఫినిష్ అయితే వచ్చింది. సో ఇది మొత్తానికి ఇక్కడ కూడా టోటల్ హార్డ్ ఫినిష్ అయితే వచ్చింది. రూఫ్ ల్యాంప్ ఒకటి అయితే వచ్చింది. అండ్ మాన్యువల్గా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు డిమ్ ఫీచర్ అనేది. సో నైట్ టైం ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేవి ఆ లైటింగ్ అంతా మనకి డైరెక్ట్ కొట్టకుండా మనం డిమ్ ఫీచర్ అయితే ఆన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మెయిన్గా ఏంటంటే 9-inch టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఒకసారి మనం అయితే ఆన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టోటల్ ఆర్పిఎం మీటర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ రైట్ సైడ్ టోటల్ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా ఏమేమి దీంట్లో యాక్సెస్ చేయొచ్చు అంటే టోటల్ ట్రిప్ ఏలో మనకి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ట్రిప్ బీలో ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఫ్యూయల్ గాజ్ అయితే ఇచ్చారు. ఓకే, అండ్ డోర్ ఓపెన్లో ఉందని అయితే పైన సిగ్నల్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది, టెంపరేచర్ చూపిస్తుంది. అండ్ ఈ రైట్ సైడ్ కూడా మనం స్టిక్ యాక్సెస్ చేస్తే టోటల్ కిలోమీటర్, యావరేజ్ కిలోమీటర్ ఎంత వచ్చింది అనేది అయితే చూపిస్తుంది. అండ్ టోటల్ రేంజ్ చూపిస్తుంది, మన ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న దాంతో ఇంకా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది. సో ఈ రెండు అయితే చూపిస్తుంది. అండ్ ఈ రైట్ సైడ్ మనకు తెలిసిందే, ఇవి వచ్చేటప్పటికి హెడ్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్. అండ్ దెన్ మెయిన్గా స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే కింద మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఈ మోడ్ అయితే వచ్చింది. ఇది వచ్చేటప్పటికి మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే దీని నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే వాల్యూమ్ మనం మ్యూట్ చేసుకోవాలన్నా. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి దీంట్లో క్రూజ్ కంట్రోల్ అయితే రాలేదు, బట్ టాప్ అండ్ వేరియంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నా మనకి కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, వాయిస్ రికగ్నిషన్, లేదంటే కాల్ కట్ చేసుకోవడానికి ఇక్కడైతే ఇచ్చారు, ఈ కిందనైతే ఇచ్చారు. అండ్ దెన్ ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అయితే ఒకసారి యాక్సెస్ చేద్దాం. సో ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్లో మనకి యాపిల్ కార్ప్లే వచ్చింది, యాజ్ వెల్ యాజ్ ఆండ్రాయిడ్ ఆటో వచ్చింది. ఇంకా మిగతా ఫీచర్స్ అన్నీ ఆల్మోస్ట్ మనకు తెలిసిన వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ కానీ, లేదంటే మ్యూజిక్ వినడానికి కానీ, లేదంటే కాల్ దీని నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఈ మోడ్ బటన్ యూస్ చేసి కూడా మనము ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్లో యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా యావరేజ్ చూపిస్తుంది. బజాజ్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఏసీ వెంట్ ఇంకొకటి అయితే ఆ చివర ఉంది. అండ్ ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఫ్యాన్ స్పీడ్ అయితే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేటప్పటికి మనము ఏసీ టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆటో ఫీచర్ కూడా ఉంది దీంట్లో, ఆటో ఏసీ ఫీచర్ అయితే ఉంది. అండ్ ఏసీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ రీసర్క్యులేషన్ మోడ్కి అయితే ఇక్కడ నుంచి అయితే ఇచ్చారు.
సో ఇది వచ్చేటప్పటికి మోడ్ అనమాట. మనకి పైకి మనకి ఏసీ రావాలా లేకపోతే కిందకి రావాలా ఏంటి అనేది అయితే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ అండ్ రేర్ డిఫాగర్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో దీంట్లో చూస్తున్నారు కదా, సో సిగరెట్ లైట్ ఛార్జర్ అయితే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. అండ్ యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఉంది. యూఎస్బి ఏ టైప్ సాకెట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. దీంట్లో 1 లీటర్ బాటిల్ అయితే మనం అడ్జస్ట్ చేయొచ్చు. కరెక్ట్గా ఫిట్ అవ్వాలంటే 1/2 లీటర్ బాటిల్స్ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతాయి. అండ్ దెన్ దీంట్లో ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి దీంట్లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వచ్చింది విత్ రివర్స్ గేర్. అలాగే సేమ్ మనకి ఆటోమేటిక్లో చూసుకున్న 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ ఈ పవర్ సాకెట్స్ ఆల్రెడీ నేను బ్యాక్ సైడ్ నుంచి చూపించినప్పుడు ఇవైతే చూపించాను. అండ్ ఆర్మ్ రెస్ట్ అయితే ఏం లేదు. ఆర్మ్ రెస్ట్ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేదేమో. సో ఇది ఓవరాల్గా లోపల చూసుకుంటే స్పేస్ పరంగా అయితే అసలు మనం చూసుకోకర్లేదు, చాలా బాగుంది స్పేస్ పరంగా చూసుకుంటే. సో రివర్స్ గేర్ వేస్తే దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకి బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఏం లేదు కదా, రియర్ వ్యూ కెమెరా ఏం లేదు కాబట్టి ఈ టైప్లో అయితే వస్తుంది. చెక్ సరౌండింగ్స్ ఫర్ సేఫ్టీ అని చెప్పి మనం ఏదైనా ఆబ్జెక్ట్కి దగ్గరికి వెళ్తే అలారం అయితే వస్తుంది కంపల్సరీగా. అండ్ అలాగే దీంట్లో ఇంకా హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ అయితే ఉంది. బానెట్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పెట్రోల్ ఒకవేళ ఫిల్ చేసుకోవాలన్నా పెట్రోల్ లిడ్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఇదివరకు ప్లేస్మెంట్ అయితే ఈ కింద ఉండేది కదా, ఇదైతే ఇక్కడికి మార్చి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు యాక్సెస్ చేయడం అయితే ఇక్కడి నుంచి కష్టం, ఇదైతే ఈజీ అనమాట. ఒకసారి మనం అయితే బానెట్ ఓపెన్ చేద్దాం. సో మనకి ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేస్తే ఈ టైప్లో అయితే ఉంది. మనకి పెట్రోల్ ఇంజిన్ కాబట్టి మనకు అంతా ఖాళీగానే కనబడుతుంది. డీజిల్ ఇంజిన్ అనేటప్పటికి ఏంటంటే టోటల్ ప్యాక్డ్ అయిపోయి కనబడుతుంది. దీంట్లో వచ్చేటప్పటికి ఇదివరకు మనకి K12 సిరీస్ అయితే వచ్చేది కదా, ఇప్పుడైతే ఇది అప్డేట్ చేశారు. ఇప్పుడు Z12 సిరీస్ అయితే వస్తుంది. సో 1197 సీసీ అయితే వస్తుంది. అలాగే 85 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 111.7 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఒకవేళ ఆటోమేటిక్ వేరియంట్లో తీసుకున్న, ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ వేరియంట్లో తీసుకున్నా, లేదంటే మాన్యువల్ వేరియంట్లో తీసుకున్నా సరే ఆల్మోస్ట్ పవర్ ఫిగర్స్ అయితే ఇవే అనమాట. సేమ్ పవర్ ఫిగర్స్లో అయితే చేంజ్ లేదు, యాజ్ వెల్ యాజ్ మైలేజ్ ఫిగర్స్లో అయితే కూడా చేంజ్ లేదు. అండ్ దీంట్లో మెయిన్గా ఏంటంటే 3 సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది. సో 3 సిలిండర్ ఇంజిన్ ఏవైతే వస్తాయి కొంచెం వైబ్రేషన్ అయితే ఉంటుంది, బట్ అది నాయిస్ రిడక్షన్ గురించి మనకి ఇక్కడైతే ఇన్సులేషన్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో లోపలికి మనకి టోటల్గా వైబ్రేషన్ వచ్చి సౌండ్ వచ్చేది అయితే ఏముండదు, అదైతే చాలా బాగా కంట్రోల్ చేస్తారు. సో దాని గురించి అనుకుంటా ఈ ముందర కూడా చూస్తున్నారు కదా, ఈ టోటల్ ఫైబర్ పార్ట్ కూడా ఇదైతే మనకి డిజైన్ ఎలిమెంట్ చేంజ్ చేశారు. సో లోపలికి సౌండ్ వచ్చి ఇరిటేషన్ టైప్లో అయితే ఉండేదైతే ఏముండదు. సో ఇది గైస్ 2024లో కొత్తగా వచ్చిన మారుతి సుజుకి స్విఫ్ట్ గురించి టోటల్ డీటెయిల్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 6,49,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పటివరకు మీరు చూసిన ఈ వేరియంట్ అంటే ZXA వేరియంట్ వచ్చేటప్పటికి ZXAలో మాన్యువల్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 10 lakh నుంచి 10,50,000 మధ్యలో అయితే ఉంటుంది. ఆన్ రోడ్ విశాఖపట్నం సిరిపురంలో ఉన్న ఈ మారుతి సుజుకి ఎరీనా షోరూంలో ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్ ప్రైస్, ఒకవేళ యాక్సెసరీస్ మీరు యాడ్ చేసుకోవాలన్నా, లేదంటే ఈఎంఐ ఫెసిలిటీ గురించి మాట్లాడుకోవాలన్నా, లేదంటే టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, ఏదైనా కూడా ఈ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.